Daily. Taste the Daily. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం త్వరలో ముగిసిపోతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని టీజీపీఎస్సీ చిత్తశుద్ధితో ముందుకు వెళుతోందని తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగాలు పొందిన ప్రతిభావంతులపై కొందరు నిందలు వేయడం అన్యాయమన్నారు. యూరియా సమస్యని అధిగమిస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ అంశం పరిష్కారం అవుతుందని వెల్లడించారు. సవ్యంగా జరిగినాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా అప్పీల్కి వెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిభావంతులైన వారిని ఎంపిక కావటం, వారికి సంబంధించిన మేధాశక్తిని కించపరుస్తూ వారు అనేక సంవత్సరాల్లో కష్టపడి సాధిస్తామని అనుకున్న ఉద్యోగాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు వారి మేధాశక్తిని కించపరుస్తూ వారిని ఏదో విధంగా మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్న కొంతమందికి చెప్తా ఉన్నాం. ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడకండి, రైతులు ఆందోళన పడొద్దని మేము చెప్తా ఉన్నాం. రైతులకు ఎంతవరకు యూరియా అవసరం ఉంటుందో ఆ యూరియా సంబంధించిన అంశం విషయంలో నిన్న కూడా మీరు చూశారు, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఢిల్లీకి వెళ్ళటం, ఇంకా పెద్ద ఎత్తున యూరియాకు సంబంధించిన అంశం విషయంలో మన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు యూరియాను వెంటనే రిలీజ్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన బాధ్యత మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మరి వారికి కూడా ఎవరైతే అసలు సిసలు విద్యార్థులు ఉన్నారో వారికి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మరి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మొన్న కూడా మరి 600 కోట్ల రూపాయల వరకు నిధులు రిలీజ్ చేస్తామని కూడా మరి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది.